ఒక నిమిషం హోల్డ్ ఉండండి. అదేవిధంగా మనకి బీఆర్ఎస్ నుంచి అధికార ప్రతినిధి రజితారెడ్డి గారు కూడా యాడ్ అయ్యారు. ఇంట్రడ్యూస్ చేసుకుందాం. రజితారెడ్డి గారు నమస్కారం అండి. రజితారెడ్డి గారు కెమెరా ఆన్ చేయండి ఒక్కసారి మీరు. చెప్పండి. గుడ్ మార్నింగ్ రజితారెడ్డి గారు. కెమెరా మీది ఆఫ్ లో ఉంది, ఒక్కసారి ఆన్ చేయండి రజితారెడ్డి గారు. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ అండి. ఓకే, థ్యాంక్ యూ రజితారెడ్డి గారు. ఇక బీఆర్ఎస్ కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి వివాదాలకి తెరలేపుతూనే ఉంది. దీనిపైన కేటీఆర్ అయితే తీవ్ర విమర్శలు అయితే ఆయన గుప్పిస్తూ ఉన్నారు. మరొక పక్క కేసీఆర్ కూడా ఆహ్వానం వచ్చింది అనే వార్తలు అయితే ఉంటున్నాయి. మరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతున్నారా లేదా, ఏమంటారు? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి చర్చించుకోవాలి. ఇలా ప్రజలకు ఏం చేస్తాను వచ్చిండు, మార్పు పేరుతోని అడ్డగోలు అంటే వ్యవహారాలు ఎవరిని అడిగి చేస్తున్నాడు, ప్రజా ఆమోదంతోనే చేస్తున్నాడా, అంటే ఆయన నియంత్రణ లెక్క వ్యవహరిస్తుండా అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఉద్యమ కాలం నుంచి ఊరూరన వాడన పల్లె పల్లెన ప్రతిష్ఠించుకున్నాం. ప్రతి ఒక్క తెలంగాణ వాది గుండెల్లో కొలువై ఉన్నది తెలంగాణ తల్లి విగ్రహం. ఇలా మార్చి మరి పెదరాసి పెద్దమ్మ లెక్క పేద తల్లిగా చూపించి మరి ఎవరికి ఏ వర్గానికి చూపిస్తున్నాడు అట్లా అంటే 10 ఏండ్ల పాలనలో కేసీఆర్ గారి పాలనలో అన్ని వర్గాలు సబ్బండ వర్గాలు ఇలా గీత వృత్తులే గాని, చేతి వృత్తులే గాని, కుల వృత్తులే గాని అన్ని రకాల వర్గాలు బాగుపడ్డాయి. ఇలా తెలంగాణ మహిళ అంటే అన్ని రాష్ట్రాలకు ఇలా మన రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఒక సంకేతంగా నిండుగా ఉన్న తల్లిని ఇలా పేదరాలుగా మార్చి ఎవరైనా పైనుంచి కిందికి రావాలని చూడరు, కింది నుంచి పైకి పోవాలని చూస్తారు. ఇలా తెలంగాణ తల్లి అండి. ఇవాళ దేవత ప్రస్థానంలో దేవతను మనం పేదగా ఉన్నామని తల్లిని పేదగా చూపించుకుంటాం. అంటే ఇలా నగలతో వజ్ర వైడూర్యాలతో కిరీటంతో ఇవాళ నిండుగా ఉన్న తెలంగాణ తల్లిని ఒక చేతిలో బతుకమ్మ, ఒక చేతిలో జొన్న కంకి, అసలు మన ప్రధాన పంట అయినటువంటి జొన్న కంకి కనబడాలి డెఫినెట్ గా. ఇలా తెలంగాణ ప్రజలకు బతుకమ్మతో విడదీయరాని అనుబంధం ఉంది. ఇలా బతుకమ్మ ఇలా సబ్బండ వర్గాలు కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మా అన్ని డిస్టిక్లలో బతుకమ్మ బ్రహ్మాండంగా జరుపుకుంటాం. మరి ఇలా బతుకమ్మ అనేది విశేషం ఉంటుంది చెప్పండి. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్కటి ఇట్లా తెలంగాణ తల్లిని ఎట్లయితే పేదగా చూపించినావో రాష్ట్రాన్ని కూడా అట్లా చూపించడానికి మరి ఇప్పటి నుంచి సింబాలిక్ గా చెప్తున్నావా? ఇలా తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లిలో రాచరిక పోకడలు కనబడుతున్నాయట ఆయనకి, తెలంగాణ తల్లిలో కవితగా రాని వాళ్ళు కనబడుతున్నాయట. ఇలా బతుకమ్మను ఎత్తుకొని ఊరూరన వాడన మహిళలను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి కవిత గారు కనబడుతుంది అనేది ఎంతవరకు న్యాయం అండి? కవిత గారు ఎవరు? తెలంగాణ రాష్ట్ర సగటు మహిళ. తెలంగాణ ప్రజలు ఎట్లా ఉంటారు ఉంది. ఇలా ఆయన భార్య విగ్రహం పెట్టుకున్నాడా, లేకపోతే సోనియమ్మ విగ్రహం పెట్టుకున్నాడా? ఇలా బతుకమ్మ తీసేసి ఆయన చేతి గుర్తు పెట్టుకున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇలా తెలంగాణ ప్రజలు ఒకటే అడుగుతున్నారు. ఇలా అప్పులు అని బదనాం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుక్కు పడేసినాం. మరి అప్పు చేస్తే మేము కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టినాం. ఇలా మేము అప్పు చేస్తే నిన్న ప్రారంభించిన పవర్ ప్లాంట్ కట్టినాం. మరి ఉదయ సముద్రం లాంటి ప్రాజెక్టులు కట్టినాం. మరి రేపు ప్రారంభించబోయే ఆరంగల్ ఫ్లైఓవర్ ఎవరు కట్టిర్రు? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మరి రేవంత్ రెడ్డి సంవత్సరంలో 1,00,000 కోట్ల అప్పు చేసి ఒక్క ఇటుకైనా పెట్టిండా అని అడుగుతున్నా, ఒక కట్టడమైనా కట్టిండా అని అడుగుతున్నా. ఏడాది పాలనలో ఏడతగని వంచన చేసిండు ఆయన. ఏడాది పాలన చూస్తే ఏమున్నది గర్వకారణం? కాంగ్రెస్ పాలన సమస్తం ప్రజా పీడన పరాయణత్వం అన్నట్టున్నది. ఇలా 6 గ్యారంటీల పేరుతో అరచేతుల వైకుంఠం చూసిన రేవంత్ రెడ్డి ఇలా అమలు చేయకుండా అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నాడు. ఇలా దివాలా తీసిందని చెప్పి రాష్ట్ర ఖ్యాతిని దిగజార్చి పరపతి లేకుండా చేసిండు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు. ఇలా 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, గ్రూప్ 2 పోస్టుల సంఖ్య పెంచుతా అన్నాడు. అది కూడా మోసమే అయిపోయింది. మెగా డిఎస్సీ అన్నాడు, అది కూడా మోసమైంది. ఇలా జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లకు మంగళం పాడిండు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వ నోటిఫికేషన్లు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే ఆయన నియామక పత్రాలు అందుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు తప్పితే ఆయన తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదు. ఇలా కోటి అబద్ధాల రేవంత్ రెడ్డి ఆడబిడ్డలను సైతం మోసం చేసిండు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇలా సంపూర్ణ రుణమాఫీ చేయలేదు. ఇలా ఏ వర్గ ప్రజలకైనా ఏం చేసిండో చెప్పాలి. ఇక్కడ ఒక్క రైతన్న కూడా బాగుపడ్డా? కానీ రస్తారెడ్డి గారు ఇన్ని చెప్తున్నారు, రేవంత్ రెడ్డి ఇన్ని చెయ్యలేదని చెప్తున్నారు. రస్తారెడ్డి గారు, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ చేసిన వాటన్నిటికీ కూడా తిరోధకాలు వదిలేస్తారు, నీళ్లు వదిలేస్తారు. ఇంత జరుగుతుంది, ఇన్ని చేయలేకపోతున్నారు, ఇంత అప్పు చేశారు, ఈ ఏడాది పాలనలో ఇంత వెనక్కి వెళ్ళామని చెప్తున్నారు. ఇవన్నీ మాట్లాడాల్సిన
మాట్లాడవలసింది ఎవరు? ప్రధాన ప్రతిపక్షంలో అపార రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? తనకి ప్రజలు ప్రతిపక్షాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు ఏపీ మనం తీసుకున్నట్లయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను, నేను మాట్లాడను అంటున్నారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ పరిస్థితి కాదు, ఈ పరిస్థితి అది కాదు. ఖచ్చితంగా కేసీఆర్కి ఇక్కడ ప్రతిపక్ష హోదా ఉంది, ఆయనకు ఆ అధికారం ఉంది, ఆయన వచ్చి మాట్లాడే అధికారం ఉంది. అయినప్పటికీ కూడా ఇన్ని సమస్యలు మీరు మాట్లాడుతున్నారు, ఇన్ని సమస్యలు ప్రజల్లో ఉన్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే తను వచ్చి వీటిని ఇవి ఉన్నాయి అని మాట్లాడవలసిన అవసరం ఉందా లేదా అంటున్నారు. 1 year అయినా కానీ ఆయన ఎందుకు రాలేదు? మరి ఇప్పుడు శీతాకాల సమావేశాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఈ సమావేశాలకైనా ఆయన వస్తారా, లేకపోతే అక్కడే ఫామ్ హౌస్ లోనే ఉంటారా? ప్రజా సమస్యలు చూడండి, రేవంత్ రెడ్డి గారు చేసే విధ్వంసానికి మేము మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా హరీష్ రావు గారు, మా పార్టీ పెద్దలందరూ కూడా ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ ఖండిస్తూనే ఉన్నాం. ఆయన మమ్మల్ని తట్టుకోలేకపోతున్నాడు, బీఆర్ఎస్ కార్యకర్తలమైనటువంటి మమ్మల్ని తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా ఆయన కేసీఆర్ దిగి రావాలండి. ఆయన ఏం సాధించిండని కేసీఆర్ రావాలి? ఇలా రాష్ట్రాన్ని సాధించిన ప్రదాత ఈయనతో కంపేర్ చేసుకుంటామా అండి మనం? ఈయనను క్వశ్చన్ చేయడానికి కేసీఆర్ గారు కావాలా? కేసీఆర్ గారు సుశిక్షితులైన సైనికులను చేసిండు. ఇలా ప్రతి ఒక్క కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త బుల్లెట్ లెక్క ప్రశ్నిస్తున్నాడు వాళ్ళను. ఇలా రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు తిరిగి అడుగుతుంటే కేసీఆర్ వచ్చి అడిగితేనే పనిచేస్తాడా? మరి ఇలా కేసీఆర్ వస్తేనే ఈయన 6 హామీలు గాని ఇలా 420 ఆయన చెప్పిన ఫేక్ గ్యారంటీలన్నీ మరి కేసీఆర్ గారు వచ్చి అడిగితేనే చేస్తా అంటున్నాడా? ఇదంతా అర్థం లేని ప్రశ్న. నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తా అని వచ్చినావు, నువ్వేం చేస్తున్నావు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. కేసీఆర్ గారే రావాలి అని అంటే ఎక్కడండి ఇది? కేసీఆర్ కాదు, ఇలా 100 మంది కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు, 1,00,000 మంది కేసీఆర్ లో తిరగబడుతున్నారు. రజితారెడ్డి గారు కేసీఆర్ రేవంత్ రెడ్డి కోసం రావాల్సిన అవసరం లేదు, మీరు అన్నది ఒప్పుకుందాం. కానీ ప్రజల కోసం రావాలి, ప్రజల తరపున మాట్లాడవలసిన అవసరం ఉంది. డెఫినెట్ గా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎలా కేసీఆర్ గారు ఎక్కడ? రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరుగుతుంది, హైదరాబాద్ లో ఇంత విధ్వంసం జరిగింది, కేసీఆర్ గారు ఉంటే ఇట్లా జరగకపోవు కదా. ఇలా తెలంగాణ ప్రజలు ఇంత భయభ్రాంతులలో, ఇంత బాధలలో ఉంటే కేసీఆర్ గారు చూస్తూ ఊరుకోలేరు కదా. మరి ఎందుకు మౌనం వహిస్తున్నారు? మరి పెద్ద మౌనం వెనుక ఎలాంటి వ్యూహం ఉండబోతుంది? ఇలా తెలంగాణలోని సబ్బండ వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు, సబ్బండ వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్ రావాలని చెప్పేసి. డెఫినెట్ గా పెద్ద ఆయన వచ్చే టైం ఆసన్నమైంది, డెఫినెట్ గా వస్తారని నమ్మకం ఉంది. ఇలా వీళ్ళను అసెంబ్లీ సాక్షిగా ఎండగడతాం. ఇలా వాళ్ళు చేసిన మోసాల గురించి, వాళ్ళు చేసిన అరాచకాల గురించి, ఇలా తెలంగాణ తల్లినే మార్చిండు కాబట్టి డెఫినెట్ గా ఆయనకి బతికే లేకుండా పోతుంది అనేది తెలంగాణ ఆడబిడ్డగా నేను చెప్తున్నా. ఇలా మన బతుకమ్మని తీసేసే సాంప్రదాయం ఎక్కడుందండి? ఇవాళ కాకతీయ కళాతోరణం తీసేసిండు, ఇలా చార్మినార్ తీసేసిండు, ఇక బతుకమ్మ కూడా అట్లనే తీసేసిండు. మరి ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దామంటున్నాడు? వరంగల్ డిక్లరేషన్ మాట ఏమైంది? అలా రైతుల ఆత్మహత్యలు 565 పైగా ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరు ప్రభుత్వ హత్యలు కావా? ఇలా మహాలక్ష్మి మోసం చేసిండు, ఇలా 2,500 అతిగతి లేదు, ఇలా బతుకమ్మ చీరలకు దిక్కే లేదు, కేసీఆర్ కిట్టే లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు, ఇలా బస్సు తప్ప అన్ని చూస్తే ఈయన ఏం చేసిండు? ఇలా అదానితో చేతులు కప్పి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంటే ఇలా ప్రజలంతా తిరగబడితే అదానితో ఒప్పుకున్న 100 కోట్ల బేరాన్ని రిటర్న్ చేసుకున్నా అని చెప్పేసి ఇలా అసెంబ్లీ సాక్షిగా చెప్పుకున్నాడు. ఈయన విద్యుత్ ఒప్పందాల కోసం భారత్ లోని అనేక రాష్ట్రాల అధికారులకు 1,200 కోట్లు లంచం ఇవ్వ చూసిన ఒక అమెరికా కోర్టు గౌతమ్ అదానికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరి అలాంటి అదానిని తెచ్చి మరి తెలంగాణలో పెట్టిండు. ఎన్నడైనా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదానిని రాణించినామండి? మరి ఇలా ఈ కాంగ్రెస్ పాలనలో ఇలా పరాయి మన ఆంధ్ర శక్తులకు గాని, ఇలా అదాని లాంటి కార్పొరేట్ సంస్థలకు గాని కొమ్ము కాస్తుండంటే మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేస్తాడనేది ప్రజలకు ఒక ప్రశ్నార్థకంగా మారింది. రజితారెడ్డి గారు గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ హయాంలో ఏవైతే అవినీతి అక్రమాలు జరిగావో వాటి ప్రస్తావన అసెంబ్లీలో వస్తుంది. వాటికి సమాధానం చెప్పలేక, వాటిని ఫేస్ చేయలేక మొహం చాటేస్తున్నారు కేసీఆర్. ఈ వాదనని మీరు ఎలా తిప్పికొడతారు? దీన్ని మీరు సమర్థిస్తారా? అంటే ఒక వ్యక్తి రాకపోతే అనేకమైన సందేహాలు బయటకు వస్తాయి, సందేహాలు వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా అధికార పార్టీ అవ్వచ్చు, విపక్షాలు అవ్వచ్చు, అపోజిషన్ పార్టీ అవ్వచ్చు. రావట్లేదంటే దీనికోసమే రావట్లేదు, సమాధానం చెప్పలేక రావట్లేదు అనే వాదన కూడా వినిపిస్తుంది. మరి దాన్ని ఎందుకు తీసుకోవాలంటారు? రావచ్చు కదా. అసలు నవ్విపోదురు గాక నాకేం సిగ్గు అన్నట్టుందండి. అప్పు అనే మాట మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు ఇవాళ. ఇలా వాళ్ళు చేసే అరాచకాలకు ఎన్ని లక్షల కోట్లు ఎవరికి బ్యాగులు వంచుతున్నాడు? మరి ఒక కొడంగల్ నియోజకవర్గానికి బాగు చేసుకుంటుండా అనేది ఇలా ప్రజలందరికీ డౌట్ వస్తుంది. మరి అప్పు తెచ్చి ఇప్పుడు
సంవత్సర కాలంలో 1,00,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చి ఎక్కడ ఏం డెవలప్ చేసిండో ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా ఇవాళ చర్చ పెడతాం డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు. మరి ఒక ఇటుక పిల్లన్న పెట్టిండండి, ఒక కట్టడమైన పెట్టిండా? ఇలా గురుకులాలు అధ్వాన్నంగా ఉన్నాయి. కనీసం ఒక పూట ప్రజలకు పేద పిల్లలకు కూడు పెట్టలేని పరిస్థితిలో ఇలా గవర్నమెంట్ అయిపోయింది. ఇలా ఫార్మాసిటీ పేరుతోని పేద దళిత భూములు గుంజుకుంటున్నాడు. మరి అప్పు మాట పక్కన పెట్టండి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండకు నిరసనగా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం డెఫినెట్ గా గలం రేజ్ చేయబోతుంది. ఇలా పరాకాష్ట వాళ్ళది బయటకు తీస్తాం డెఫినెట్ గా. పేదలను ముంచి ఇలా రేవంత్ రెడ్డి కుటుంబం గాని కాంగ్రెస్ పార్టీ పెద్దలు గాని బాగుపడుతున్నారు. ఇలా దోచి పెట్టాలనుకుంటున్నాడు. లఘుచర్ల రైతుల ఉసురు తలిగి ఇలా కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం కాబోతుంది. ఇలా గిరిజన బిడ్డలకు మేము న్యాయం చేసినందుకు మా నాయకులను అరెస్ట్ చేసి ఇప్పుడు 40 రోజులైనా మా పట్నం నరేందర్ రెడ్డి గారు మా మాజీ ఎమ్మెల్యేని జైల్లో పెట్టిన ఘనత ఆయనది. నేను చెప్తున్నా కదండి, అప్పు తెస్తే కాళేశ్వరం కట్టినామని చెప్తున్నా, అప్పు తెస్తే మేము పవర్ ప్లాంట్ కట్టినామని చెప్తున్నా, యాదాద్రి కొన్ని వేల కోట్లతో యాదాద్రి నిర్మించినాం, గురుకులాలు కట్టుకున్నాం, సెక్రటేరియట్ కట్టుకున్నాం, కలెక్టరేట్లు కట్టుకున్నాం. వాళ్ళు కూర్చొని కులుకుతున్నారు. వాళ్ళ సెక్రటేరియట్ ఎవరు కట్టిరు? కేసీఆర్ గారు కాదా? ఇవాళ 1000కి పైగా గురుకులాలు కట్టిన చరిత్ర కేసీఆర్ గారిది. ఉదయ సముద్రం లాంటి ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ గారిది. మరి రేపు పొద్దున ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రాజెక్టు ఆయన ప్రారంభించబోతున్నాడు కదా, మరి అది ఎవరు కట్టిర్రు? కేసీఆర్ గారు కట్టలేదా? కేసీఆర్ గారు తలపెట్టిన ఏ కార్యంకైనా ఆయన ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నాడు తప్పిస్తే సంవత్సర కాలంలో ఆయన చేసింది ఏం లేదు. 6 గ్యారంటీల మోసాలతోని గారడి మాటలతోని ఇలా గోబెల్స్ ప్రచారంతోని గద్దెకెక్కి ఇలా సబ్బండ వర్గాలను హింసించుకుంటూ ఆయన పాలన సాగిస్తున్నాడు. రాక్షస పాలన అని చెప్పొచ్చు, ప్రజా పాలన అని చెప్పిండు కానీ రాక్షస పాలన చేస్తున్నాడు. ఇలా అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే కనిపిస్తలేదా ముఖ్యమంత్రికి? మరి అప్పులు తెచ్చి ఏ వర్గాన్ని బాగు పెట్టిండో మనం చెప్పాలి. ఇక్కడ ఇలా అప్పులని మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్తున్నా నేను. ఓకే, అప్పులని కాదు అవినీతి గురించి కూడా మాట్లాడతారని అంటున్నారు. ఒక్క నిమిషం, రెడ్డి గారు హోల్డ్ అవునండి.